వేసవి వచ్చిందంటే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది మామిడి పండు. అయితే ఈ రోజుల్లో అన్ని కల్తీ అవుతున్నట్టే మామిడి పండు కూడా కార్బైడ్ వేసి పండిస్తున్నారు. అయితే దీనివల్ల ఎన్నో అనారోగ్యాలు మనకు వస్తున్నాయి. అందుకే ఈ రోజు మనం కార్బైడ్ వేసి పండించిన మామిడి పండ్లకి సహజ సిద్ధమైన మామిడి పండ్లకి తేడా ఎలా గుర్తించాలో, ఈ కార్బైడ్ పండ్ల వల్ల వచ్చే అనారోగ్యాలేంటో ఇప్పుడు చూద్దాం. పండ్ల తేడాను ఇలా గుర్తించాలి. కార్బైడో పండించిన మామిడి పండ్లు సాధారణ మామిడి పండ్లలో చాలా తేడా ఉంటుందని కాస్త పరిశీలించి చూస్తే గాని గుర్తుపట్టలేం. ఈ రకం మామిడి పండ్లలో గట్టితనం ఉండదని, సాధారణంగా మామిడి పండ్ల మాదిరిగా వాసన రాదని, ఒక రకమైన కెమికల్ వాసన వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ముచ్చుకు దగ్గర కూడా తాజాతనం ఉండదట. మామూలుగా తీయగా కాకుండా చప్పగా ఉంటుందట ఈ కార్బైడ్ వేసి పండించిన మామిడి పండ్లు. ఈ పండ్లను తినకపోవటమే మంచిది. కార్బైడ్ రసాయనికంతో పండించిన పండ్లు పసుపు పచ్చగా ఉంటాయని, సాధారణంగా పండించిన పండ్లు ఎరుపుతో కూడిన పసుపు పచ్చగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే సాధారణ పండ్లపై అక్కడక్కడ ఆకుపచ్చగా ఉంటుందంటున్నారు. పరిశీలనగా గనక చూస్తే ఈ తేడాను మనం గమనించవచ్చట. ఇక ఇలాంటి మామిడి పండ్లు గనక తింటే ఏ సమస్యలతో మనం ఇబ్బంది పడతామో ఇప్పుడు తెలుసుకోవచ్చు. కార్బైడ్తో పండించిన పండ్ల వల్ల 3 రకాల సమస్యలు వస్తాయని కాంటినెంటల్ ఆసుపత్రి పోషకాహార నిపుణురాలు నాగలక్ష్మి వివరించారు. జీర్ణకోశ, నరాల బలహీనత, హార్మోన్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆమె పేర్కొన్నారు. మహిళలకు హార్మోన్ల సాతుల్యత దెబ్బతింటుందని, తద్వారా వారిలో పొలిస్టిక్ ఓవరిన్ సిండ్రోమ్ అనే సమస్యల ముప్పు ఉందంటున్నారు. మహిళలకు ఋతుక్రమంలో ఇబ్బందులు చోటు చేసుకుంటాయని కూడా ఆమె పేర్కొన్నారు. పిల్లలకైతే ఇన్ఫెక్షన్స్, గర్భిణీలకు కూడా ఇబ్బందులు, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.